విశాఖపట్నంలో జీవీఎంసీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మేయర్ పీఠంపై కూటమి ప్రయత్నాలతో వైసీపీ అలర్ట్ అయ్యింది. తమ పార్టీకి చెందిన 36 మంది కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో నేతలు నిమగ్నమయ్యారు. కాసేపట్లో బెంగళూరు క్యాంపునకు తరలించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మేయర్ పీఠం కోసం 2 ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి కూటమి ప్రభుత్వం నుంచి. సో ప్రెజెంట్ డీటెయిల్స్ ఏంటి? విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి కూటమి ఆ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి అటు వైసీపీ కూడా చెక్ పెట్టే ప్రయత్నం అయితే ఉంది. ఇప్పటికీ దాదాపుగా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కూటమి ప్రభుత్వానికి మొత్తం 74 మంది కార్పొరేటర్లు ఎక్స్ ఆఫీసర్తో కలిపి ఉండాల్సినటువంటిది అయితే ఉందంటే 2/3 ఉండాలి. అయితే కూటమికి ఇంకా దాదాపుగా 4 కార్పొరేటర్ల ఓట్ల అవసరమైంది. ఇప్పటికే దీన్ని గమనించినటువంటి వైసీపీ మొత్తము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 34 మంది కార్పొరేటర్లతో ప్రస్తుతం అయితే ఒక క్యాంపు నిర్వహణకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ముగ్గురు కూడా 36 మంది కార్పొరేటర్లతో నిన్న వైసీపీ కార్యాలయంలో రాత్రి సమయంలో సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ రోజు 2 గంటల సమయంలో అటు బెంగళూరుకి మొత్తాన్ని అందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 గంటల ఫ్లైట్ కి వీళ్ళందరికీ కూడా టికెట్ తీసినట్టు తెలుస్తుంది. అయితే ఈ 36 మంది నిన్న సమావేశానికి అయితే హాజరయ్యారు. వీళ్ళల్లో ఎవరు కూడా మిస్ అవ్వకుండా బెంగళూరు వెళ్లేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరు వెళ్ళిన తర్వాత 2 రోజులు బెంగళూరులోనే ఉంటారు. అయితే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖకి అటు ప్రస్తుతం కడపలో ఉన్నారు. కడప నుంచి విజయవాడ వస్తారా, విజయవాడ నుంచి లేదా బెంగళూరు వెళ్తారా తెలియాల్సినటువంటి అయితే ఉంది. ఖచ్చితంగా రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విశాఖపట్నంలో జీవీఎంసీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మేయర్ పీఠంపై కూటమి ప్రయత్నాలతో వైసీపీ అలర్ట్ అయ్యింది. తమ పార్టీకి చెందినటువంటి 36 మంది కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో నేతలు నిమగ్నమయ్యారు. కాసేపట్లో బెంగళూరు క్యాంపునకు తరలించనున్నారు కార్పొరేటర్లను కూటమి ప్రభుత్వం.